అది సాధారణమైన ఒక పల్లెటూరు. ఆ ఊరికి పల్లె వెలుగు బస్సు కూడా రోజులో ఒక్కసారి మాత్రమే వస్తుంది. అయితే అదే పల్లెటూరులో నాగేష్ అనే ఒక పచ్చి తాగుబోతూ ఉంటాడు. నాగేష్ భార్య రాధ చూడ్డానికి చాలా చక్కగా ఉంటుంది, కానీ పెద్దగా చదువుకోలేదు. ఇక రాధా నాగేష్కు 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు. పేరు రవి. రవి పెద్దగా ఎవ్వరితో కలిసేవాడు కాదు. తన పనేదో తాను చూసుకుంటూ ఉండేవాడు. ఇక నాగేష్ అయితే ప్రతిరోజు రాత్రి తాగొచ్చి భార్య రాధను చితకబాదేవాడు. రోజు ఏదో ఒక సాకుతో ఆమెను కొట్టేవాడు. పప్పులో ఉప్పు ఎక్కువైందనో, కూరలో కారం తక్కువైందనో ఏదో ఒక సాకుతో ఆమెను రోజు చితకబాదేవాడు. తన కళ్ళెదుటే తన తల్లిని అంతలా గొడ్డులా బాదుతున్నా కూడా రవి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. కారణం, తాగుబోతు తండ్రి అంటే భయం. అలా కొద్ది రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక ఎన్నాళ్ళని ఈ హింస? గదిలో బంధించి ఎంత చితకబాదితే పిల్లైనా సరే పులిలా మారుతుంది అంటారు. అలాగే రాధ కూడా ఒకరోజు తెగించి మంచో చెడో ఒక నిర్ణయం తీసుకుంది. అది తన భర్త నాగేష్ను ఎదిరించాలంటే ఆ ఊళ్ళో ఎవ్వరూ అంత బలవంతులు లేరు. ఉన్న ఒకే ఒక్క మనిషి ఆ ఊరి సర్పంచ్ రంగయ్య మాత్రమే. అంటే ఆ నాగేష్ రంగయ్యకు మాత్రమే భయపడేవాడు. అందుకే మంచో చెడో రాధ తెగించి ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఆ ఊరి సర్పంచ్ అయిన రంగయ్యకు మెల్లిమెల్లిగా శారీరకంగా దగ్గరైపోయింది. ఇక అలా ఆ ఊరిలో ఆ నోట ఈ నోట ఇక రాధ ఆ ఊరి సర్పంచ్ రంగయ్యకు ఇద్దరికీ ఉన్న అక్రమ బంధం గురించి మెల్లిమెల్లిగా ఊళ్ళో ఆ నోట ఈ నోట పడి నాగేష్కు వరకు వెళ్ళింది. ఇక నాగేష్ ఇంకా రోజు ఇదే సాకుతో రాధను చితకబాదేవాడు. ఇక అలా ఓపిక నశించిన రాధ ఒకరోజు ఊరి సర్పంచ్ అయిన రంగయ్య దగ్గరికి వెళ్ళి తన బాధను మొరపెట్టుకుంది. సర్పంచ్ గారు, ఇక నా వల్ల కాదు. నా భర్త రోజు నన్ను గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు. మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు. ఇక జీవితంలో వాడి గోల నాకు వినిపించకూడదు. వాడి బాధ నుండి నన్ను విముక్తురాలిని చేయండి. వాడి చెర నుండి నన్ను విడిపించండి. ఎలాగైనా నా భర్త నాగేష్ ప్రాణాలతో ఉండకూడదు అంటూ ఒకరోజు సర్పంచ్ దగ్గర మొరపెట్టుకుంది రాధ. ఇక సర్పంచ్ కూడా సరే అంటూ అభయం ఇచ్చి అక్కడి నుండి రాధను పంపించేశాడు. ఆ తరువాత ఒకరోజు, అది సరిగ్గా గురువారం రాత్రి 7 గంటల సమయం. ఇక నాగేష్ ఎప్పటిలాగానే ఇక రాత్రి ఆ సారా కొట్టు దుకాణం దగ్గరికి వెళ్ళి 4 సారా ప్యాకెట్లు తీసుకొని ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. రేయ్ రవి, ఎక్కడున్నావురా? నాకు ఓ గ్లాసు పట్రా అంటూ కొడుకును గట్టిగా గద్దించాడు నాగేష్. ఇక రవి భయంతోనే వణుకుతూ ఒక స్టీల్ గ్లాసును తన తండ్రి చేతికిచ్చి తండ్రి మొహం వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఇక తరువాత నాగేష్ తన చేతిలో ఉన్న ఒక సారా ప్యాకెట్ను తీసి పంటి కింద పెట్టి దానికి ఒక రంధ్రం చేసి ఆ గ్లాసులో సారా పోసుకొని గటగటా తాగేశాడు. అంతే. ఇక మెల్లిమెల్లిగా తనకు కైపెక్కుతుంది అనుకుంటున్నాడు. కానీ ఏదో ఒక విషయం తన ఒంట్లోకి వెళ్ళి ఊపిరిని కాస్త బిగబట్టేసింది. ఇక మెల్లిమెల్లిగా నాగేష్ ప్రాణాలను వదిలేశాడు. అంతే. కాసేపటికి రూమ్లో చదువుకుంటున్న రవి బయటికి వచ్చి తన తండ్రి పడుండడం చూసి, మామూలుగా సారా తాగి ఆ కైపు వల్ల అలా పడి ఉండడం అలవాటే కాబట్టి అలా పడిపోయాడనుకొని మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయి తను చదువుకుంటూ ఉండిపోయాడు. ఇక నాగేష్ భార్య గుడికెళ్ళింది. ఇక తను కూడా ఇంట్లో లేదు. ఇక అలా ఆ నోట ఈ నోట పడి ఆ విషయం పోలీసుల దాకా వెళ్ళింది. ఇక అలా మరుసటి రోజు పోలీసులు అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేశారు. నాగేష్కు తాగుడు అలవాటు ఉంది కాబట్టి ఖచ్చితంగా కల్తీ సారా వల్లనే తను చనిపోయి ఉంటాడని పోలీసులు ఆ సారా కొట్టు మల్లేష్ని విచారించారు. అయితే
అదే రోజు ఇంకా ఒక 10 మంది దాకా సారాను తీసుకెళ్లారని మల్లేష్ చెప్పాడు. అయితే వాళ్ళకెవ్వరికీ ఏమీ కాలేదంటూ తన గోడును వెళ్ళబోసుకున్నాడు. ఇక పోలీసులు అది కూడా నిజమే కదా అని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేదాకా వెయిట్ చేశారు. ఇక పోస్టుమార్టం రిపోర్ట్లో ఉన్న న్యూస్ను చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే నాగేష్ చనిపోయింది కల్తీ సారా వల్ల కాదు, ఎవరో తన కడుపులోకి పురుగుల మందును ఎక్కించారు. మరి నాగేష్కు అంతలా పురుగుల మందు తాగించే అంత శత్రుత్వం ఎవరికి ఉంది అన్న కోణంలో పోలీసులు విచారించారు. ఇక అప్పుడే వాళ్లకు భార్య రాధపై అనుమానం వచ్చింది. రోజు తనను గొడ్డును బాదినట్ల బాదుతాడు కాబట్టి తన భర్తపై పగ పెంచుకునే అవకాశము ఉంది. ఇంకొకరు ఆ ఊరి సర్పంచ్ అయిన రంగయ్య. ఎందుకంటే తన భార్యతో అక్రమ బంధం పెట్టుకున్నాడు కాబట్టి తన మీద ఖచ్చితంగా పగ ఉండే అవకాశం ఉంది అంటూ పోలీసులు అనుమానం పడ్డారు. ఇక మరుసటి రోజు ఎస్ఐ రామచంద్రం ఈ నాగేష్ కేసు గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ సంఘటనలో దింపిన కొన్ని పిక్స్ను తేరిపారా చూస్తూ ఉన్నప్పుడు ఎస్ఐ రామచంద్రంకు ఒక నాగేష్ చనిపోయినప్పుడు అక్కడ తీసిన పిక్స్లలో అక్కడ ఒక క్లూ చిక్కింది. అదేంటంటే నాగేష్ శవం పక్కనే ఒక స్టీల్ గ్లాసు ఉంది. ఆ గ్లాస్ ఎలా ఉందంటే అది నీటి బిందువులు ఇప్పుడే కడిగినట్టు ఆ గ్లాస్ పైన నీటి మరకలు కనిపించాయి. అంత ఫ్రెష్ నీటి మరకలు ఎలా ఉన్నాయి అంటే ఎవరో ఆ గ్లాసుని నాగేష్ చనిపోయిన తర్వాత ఆ గ్లాసును శుభ్రం చేసి అక్కడ పెట్టారు. అప్పుడు ఎస్ఐ రామచంద్రంకు అదే ఒక కీ పాయింట్గా అనిపించింది. ఇక ఆ క్లూతో మళ్ళీ కేసుని ఇంటరాగేషన్ చేయడం మొదలెట్టాడు. అయితే ఆ రోజు నాగేష్కు ఎవరో విషం ఇచ్చి ఆ గ్లాసులో విషం ఇచ్చి నాగేష్ ప్రాణాలు వదిలిన తర్వాత మళ్ళీ ఆ గ్లాసును శుభ్రం పరిచారు అని ఎస్ఐకు ఒక క్లియర్ కన్క్లూజన్ అయితే వచ్చేసింది. ఇక వెంటనే నాగేష్ చనిపోయిన రోజు రాత్రి నాగేష్ వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు అంటూ ఎంక్వైరీ చేయడం మొదలెట్టాడు. అయితే ఆ రోజు తన భార్య ఇంట్లో లేదు. భార్య రాధ పక్కన గుళ్ళో సాయిబాబా ప్రవచనాలు చెబుతుంటే అక్కడికి వెళ్ళింది అని తెలిసింది. ఇక సర్పంచ్ను ఎంక్వైరీ చేశాడు. ఇక సర్పంచ్ కూడా ఏదో పార్టీ మీటింగ్ అంటూ వేరే ఊరు వెళ్ళాడు. ఇక మరి మిగిలింది ఎవరు? నాగేష్ కొడుకైన రవి. అంటే రవే తన కన్న తండ్రిని చంపాడా? చచ్చా, 19 ఏళ్ల కుర్రాడు, పైగా తండ్రి అంటే చచ్చేంత భయం ఉన్న కుర్రాడు తండ్రిని ఎలా హత్య చేస్తుంటాడు? ఖచ్చితంగా చేసుండడు అంటూ ఎస్ఐ రామచంద్రం మళ్ళీ కేసు గురించి దర్యాప్తు చేయడం మొదలెట్టాడు. ఇక మళ్ళీ నాగేష్ ఇంటి చుట్టూ పరిసరాల్లో ఏదైనా ఒక చిన్న క్లూ అయినా దొరక్కపోదు కదా అంటూ మళ్ళీ రీసెర్చ్ చేయడం మొదలెట్టారు. అయితే నాగేష్ ఇంటి చుట్టూ పరిసరాలలోనే ఒక దూరంగా పొదల్లోన ఒక సిగరెట్ పెట్టె కనిపించింది. ఇక ఎస్ఐ రామచంద్రం ఆ సిగరెట్ ప్యాకెట్ను తేరిపారా చూస్తూ ఇక ఊళ్ళో కొంతమందిని ఎంక్వైరీ చేశాడు. ఈ రకమైన సిగరెట్ను ఊళ్ళో ఎవరు కాలుస్తారు అని. దాదాపు అందరూ ఆ ఊరి సర్పంచ్ అయిన రంగయ్య పేరే చెప్పారు. అయితే ఈ సిగరెట్లు ఎక్కడ చిక్కుతాయి అని అడిగాడు. అప్పుడు మళ్ళీ సారా దుకాణం మల్లేష్ పేరే చెప్పారు. అయితే ఈసారి డైరెక్ట్గా ఎస్ఐ రామచంద్రం గారు ఇక మల్లేష్ దుకాణం దగ్గరికి వెళ్ళి గట్టిగా గద్దించి మరీ అడిగాడు, రేయ్ నిజం చెప్పురా, ఈ సిగరెట్ నిన్న రాత్రి నీ దగ్గర మన ఊరి సర్పంచ్ అయిన రంగయ్యే తీసుకెళ్ళాడు కదా, నిజం చెప్పు అంటూ గట్టిగా వాదించారు. అయితే మల్లేష్ భయంతో వణుకుతూ సార్, నిజంగా ఊరి సర్పంచ్ రంగయ్య గారు నిన్న ఈ ఊళ్ళో లేరు. అయితే సర్పంచ్ గారి పేరు చెప్పి నాగేష్ కొడుకు రవి అయితే తీసుకెళ్ళాడు సార్ అంటూ మల్లేష్ చెప్పాడు. ఇక అప్పుడే ఎస్ఐ రామచంద్రంకు సీన్ మొత్తం అర్థమైపోయింది. ఇది ఖచ్చితంగా ఇక నాగేష్ కొడుకే తన తండ్రిని హత్య చేశాడు అంటూ కన్ఫర్మ్ చేసుకున్నారు ఎస్ఐ రామచంద్ర. ఇక వెంటనే నాగేష్ ఇంటికి వెళ్ళాడు.
అక్కడ నాగేష్ శవం ముందు భార్య రాధ ఇంకా కొడుకు రవి ఇద్దరు బోరున ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఎంతో అమాయకంగా ఏడుస్తూ తండ్రి శవం దగ్గర ఏడుస్తూ ఉన్న రవి మెడపై ఒక్క వేటు వేసి నడవరా పోలీస్ స్టేషన్కు అంటూ లాక్కెళ్ళాడు రామచంద్రం, ఎస్ఐ రామచంద్రం. ఇక అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏంటి, తన తండ్రిని చంపింది ఈ 19 ఏళ్ళ అమాయకంగా కనిపించే ఈ కన్న కొడుకేనా అంటూ అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఎస్ఐ రామచంద్రం ఇక రవితో ఇలా అంటున్నాడు, చెప్పురా అసలు ఈ హత్య ఎందుకు చేశావు అంటూ గట్టిగా నిలదీశాడు. సరిగ్గా ఇప్పుడే మనమందరము ఒకే మాట గెస్ చేస్తాం. పాపం తన కన్న తల్లిని రోజు గొడ్డును బాదినట్లు బాదుతూ ఉండడంతో ఆ కొడుకు సహించలేక తన తండ్రిని చంపి ఉంటాడు అని మనమంతా అనుకుంటాము. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఎస్ఐ రామచంద్రం గారు అడిగిన క్వశ్చన్లకు రవి ఏమాత్రం భయపడకుండా చల్లగా సమాధానం చెబుతున్నాడు. సార్, నేను మా మేనమామ కూతుర్ని లవ్ చేశాను. గాయత్రి అంటే నాకు చాలా ప్రాణం. మేమిద్దరం ఒకే క్లాస్ చదువుతున్నాము. అయితే ఒకరోజు నేను గాయత్రితో మాట్లాడదామని అర్ధరాత్రి సమయంలో మా మేనమామ ఇంటికి వెళ్ళాను. అప్పుడే మా మేనమామ నన్ను చూసి, ఏంట్రా ఈ టైం అప్పుడు ఇక్కడికి వచ్చావంటూ నిలదీశాడు. అప్పుడు నేను నా మనసులో మాటను మా మామయ్యకు చెప్పాను. మామ, నేను గాయత్రిని ఇష్టపడుతున్నాను, గాయత్రినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడే మా మామ ఒక మాట అన్నాడు, చిచ్చి, అలాంటి తాగుబోత సన్యాసి కొడుకుకి నా బిడ్డనిస్తానని ఎలా అనుకున్నావురా? వాడు చచ్చినా నా కూతురిని నీకు ఇవ్వను అంటూ గట్టిగా మాట్లాడాడు. నాకు అప్పుడే అర్థమయ్యింది. అంటే నాకు గాయత్రికి పెళ్ళి కావాలంటే రోజు తాగి మా నాన్న బతికుండకూడదు. అందుకే మా నాన్న చనిపోతే మా మామయ్య గాయత్రినిచ్చి నాకు పెళ్లి చేస్తాడు అని అనుకున్నాను సార్. అందుకే ఎలాగైనా మా నాన్నను అడ్డు తొలగించాలి అనుకున్నాను. అవునా, మరైతే ఈ సిగరెట్ నాటకం ఎందుకు ఆడావురా అంటూ నిలదీశాడు ఎస్ఐ రామచంద్రం. సార్, ఆ సిగరెట్లు మా ఊరి మొత్తం మీద సర్పంచ్ ఒక్కడే తాగుతాడు. అంటే మా అమ్మకు ఆయనకు అక్రమ సంబంధం ఉందని ఊరంతా కూడా కూస్తున్నారు. నాకు కూడా ఆ ఊరి సర్పంచ్ మీద చాలా పగ ఉంది. అందుకే నా కోసం మా నాన్నను చంపుకోవాలి. ఆ నేరం నాకు కోపం పగ ఉన్న ఆ సర్పంచ్ మీన పడాలి అంటూ ఏమాత్రం భయం వణుకు లేకుండా చెబుతున్నాడు రవి. ఇంతకీ మీ నాన్నను ఎలా చంపావురా అంటూ మళ్ళీ ఎస్ఐ రామచంద్రం అడిగాడు రవిని. అప్పుడు రవి ఏమాత్రం భయం బెరుకు ఏమీ లేకుండా ఏదో స్టోరీ చెబుతున్నట్టుగా చెబుతున్నాడు. సార్, నేను పక్కనే ఉన్న పట్నంకి వెళ్ళి పురుగుల మందు డబ్బాను ఒకటి కొనుక్కొని వచ్చాను సార్. దానిని నా గదిలో దాచిపెట్టుకున్నాను. మా నాన్న రోజు మందు సారా తాగడానికి నన్నే గ్లాస్ అడుగుతాడు సార్. అందుకే ఎప్పుడూ నన్నే అడుగుతాడు కదా అని ఆ రోజు కూడా మా నాన్న కోసం ఎదురు చూశాను. అనుకున్నట్టుగానే ఆ రోజు మా నాన్న బయట అరుగు మీద కూర్చొని, రే రవి, ఒక గ్లాస్ పట్టుకురారా అంటూ గట్టిగా గద్దించాడు. నేను ముందుగానే మా నాన్న వస్తాడు అని తెలిసి ఆ గ్లాసు అంచులకు పురుగుల మందు లిక్విడ్ను పూశాను సార్. మా నాన్న మబ్బు చీకటిలో అవేమీ పట్టించుకోకుండా సారాపై ఉన్న ఆత్రంతో ప్యాకెట్ని చించి ఆ గ్లాసులకు వంపేసుకొని తాగేశాడు. ఆ తర్వాత ఇంకాస్త కొన్ని నీళ్లు వేసి మళ్ళీ గటగటా తాగేశాడు. అప్పుడే ఆ మందు అంతా మా నాన్న ఒంట్లోకి పాకింది సార్. వెంటనే మా నాన్న గిలగిల కొట్టుకొని అక్కడికక్కడే చచ్చిపోయాడు సార్ అంటూ ఇంకా మొత్తం వివరించసాగాడు. ఆ మాటలన్నీ విన్న ఎస్ఐ రామచంద్రం, ఏంట్రా ఇంత చిన్న వయసులో ఇంత కరడుగట్టిపోయావేంట్రా నువ్వు? అయినా ఒక అమ్మాయి కోసం కన్న తండ్రినే చంపావా? ఎంత నీచుడుగురా నువ్వు అంటూ ఎస్ఐ రామచంద్రం లాకప్లోకి వేసేశాడు. ఫ్రెండ్స్, ఈ 19 ఏళ్ల సైకో కొడుకు రవి రియల్ క్రైమ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ క్రైమ్ స్టోరీ
మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.